మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనం బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకోవాలంటే ఎవరిలో చూసినా సరే ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు కనపడుతూనే ఉంటారు. సో మరి బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే మనకి ఎక్సర్సైజెస్ ఉన్నాయి, జిమ్కి వెళ్తాము, ఇలా చాలానే ఉన్నాయి. మరి యోగాలో ఎలాంటి ఆసనాలు అనేవి ఉన్నాయి? ఈ విషయం గురించి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఓం ప్రకాష్ గారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్, నమస్తే. నమస్తే సార్. బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకోవాలి. నేను చెప్పినట్టు ఖచ్చితంగా ఒకళ్ళైనా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, ఇంట్లో అందరిలో కాదు. ఇంట్లో ఒక్కరు కాదండి, ప్రతి ముగ్గురులో ఒకరు కనబడతారు. ఇంట్లో కనీసం ఇద్దరు ఉంటారు. సో దీనికి సంబంధించి నేను కొన్ని ఆసనాలు ఉన్నాయని చెప్పాము వాళ్ళతోటి యోగాలో. సో మీరు ఏ విధంగా చూపించబోతున్నారు, అలానే దీని గురించి ఒక చిన్న వివరణ సార్. ఎందుకు ఇంత ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు? అంటే మనం మనిషి యొక్క సివిలైజేషన్ అబ్జర్వ్ చేస్తూ వెళ్ళినట్లయితే డే టు డే మనిషి యొక్క లైఫ్ అనేది లగ్జూరియస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది లైఫ్లో. సో దానివల్ల ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గిపోతున్నాయి. అండ్ అట్ సేమ్ టైం మళ్ళీ డే టు డే మీరు ఏ ఛానల్ చూసుకున్నా కూడా ఇంకో కొత్త రకమైన వంట వస్తుంది, అది టేస్ట్ చేస్తూ ఉంటారు. అంటే మీరు కనీసం మంత్లో ఎంత వరెస్ట్ కేసు తీసుకున్నా కూడా ఒక 2 సార్లు ఫంక్షన్కి వెళ్తారు, ఓ 2 సార్లు రెస్టారెంట్కి వెళ్తారు, రైట్? అక్కడికి వెళ్ళినప్పుడు కొత్త కొత్త డిషెస్ అన్ని టేస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ మన కంట్రోల్ అనేది ఉండదు అనమాట. ఆ టెంప్టేషన్ లో పడి, అంటే ఆ గ్యాదరింగ్ కానీ, ఆ ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ, ఆ మౌత్ వాటరింగ్ డిషెస్ కానీ, ఇవన్నీ అంటే ఇది నెలకు ఒక్కసారి అయితే పర్లేదు కానీ వారంలో 4-5 సార్లు అయితేనే ప్రాబ్లం అంటారు. అంటే మళ్ళీ నెలకు ఒక్కసారిలో కూడా మళ్ళీ మీరు దాన్ని కంపెన్సేట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి నెలకు పార్టీ చేసుకున్నాను అనుకో, కనీసం నెలలో 4 సార్లు ఫాస్టింగ్ చేయాలి, అంటే వీక్లీ వన్స్. మనకు అలా ఏం లేదు కదా. ఆఫీస్కి సండే, ఇప్పుడు ఓడికన్సే సాఫ్ట్వేర్లో తీస్తే సాటర్డే సండే 2 days హాలిడేస్, బట్ మనకు 31 daysకి 35 days వర్కింగ్. అంటే ఒక్కోసారి ఓవర్ టైం నైట్లో కూడా తింటుంటాం, అంటే ట్రావెలింగ్ చేసినప్పుడు అలా చేసినప్పుడు అనమాట. మీరు వేరే జంతువులు చూసినట్లయితే అవి ఒకేసారి తింటాయి. మీరు సింహం లాంటి దాన్ని చూసినట్లయితే అది 15 రోజులకు ఒకసారి మాత్రమే తింటుంది. అది తిన్నప్పుడు కనుక ఆ ఫ్లెష్ నుంచి వచ్చే క్యాలరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 క్యాలరీస్ వస్తే, దానికంటే ముందు ఆ హంటింగ్ ప్రాసెస్ లో అది ఒక 5000-6000 క్యాలరీస్ స్పెండ్ చేస్తుంది. అంటే దాదాపుగా అది 45-50 km/h స్పీడ్ తో ఆ వేటాడే జంతువుని ఆ స్పీడ్ తో అది చేస్ చేస్తూ దాన్ని హంట్ చేస్తుంది. ఆ ప్రాసెస్ లో క్యాలరీస్ ఖర్చు అయిపోతున్నాయి. మన దగ్గర ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా పోయింది, ప్లస్ ఆఫీస్లో ఏసీ, ఇంట్లో ఏసీ, కార్లో ఏసీ, లిఫ్ట్లో ఏసీ. ఈ ఏసీ వల్ల అసలు మనం టెంపరేచర్ కి గురి కాకపోవడం వల్ల మన ఒంటి నుంచి ఒక్క స్వెట్ కూడా రావట్లేదు. నిజం సార్. సో మీరు అన్నట్టుగా యోగాలో అంటే ఓన్లీ ఆసనాసే కాకుండా చాలా క్రియాస్ ఉన్నాయి, రైట్? డైట్ ప్లాన్ ఉంది. మన దగ్గర క్లయింట్స్ చాలా మంది వస్తుంటారు, వాళ్ళకి డెడికేటెడ్ డైట్ ప్లాన్ అనేది ఇస్తుంటాం, టైలర్ మేడ్ డైట్ ప్లాన్ అనేది ఇస్తూ ఉంటాము. అలాగే ఆసనాస్ కూడా చెప్తుంటాం, కొన్ని బ్రెత్ వర్క్ ఎక్సర్సైజ్ కూడా చెప్తూ ఉంటాము. సో ఇప్పుడు మన వ్యూవర్స్ కి చాలా చాలా సింపుల్, ఎటువంటి కష్టం లేకుండా చాలా సునాయాసంగా ప్రతి ఏజ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఆసనాస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వజ్రాసనం తీసుకోండి. వజ్రాసనం అంటే నీ పెయిన్ ఉన్న వాళ్ళు చేయకూడదు. కొంతమంది బెడ్ మీదే కూర్చుంటారు, అసలు కింద కూర్చోలేరు, చైర్ దిగలేరు. ఇప్పుడు మనం కూర్చుంటే ఫ్లోర్ లో కూర్చోలేరు. సో ఇవన్నీ కన్సిడరేషన్స్, లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఎలిమినేట్ చేస్తూ ప్రతి వాళ్ళు ఎగ్జాక్ట్లీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళు చేయగలిగేటటువంటి చాలా చాలా సునాయాసమైన ఆసనం. మళ్ళీ దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అంటే ఎవరికి బట్టట్టుగా మీరు అన్నట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మనం వితౌట్ సపోర్ట్ చేస్తాం, విత్ సపోర్ట్ చేస్తాం, అవేవి లేకుండా వాల్ సపోర్ట్ తో చేసేవాళ్ళు. అంటే ఒకవేళ 70 years ఏజ్ ఉన్నా కూడా హ్యాపీగా బెడ్ మీద చేసేసుకోవచ్చు. సరే, బెడ్ ఒక వాల్ వేసుకొని బెడ్ మీద చేసేసుకోవచ్చు. సో దీంట్లో వేరియేషన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూసేద్దాం. నేను మీకు చెప్తాను, నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాన్ని బట్టి నేనేమైనా మిస్టేక్స్ చేస్తే ఇలా చేయకూడదు అనే ఒక ఐడియా వస్తుంది. మన వ్యూవర్స్ కూడా తెలిసిపోతుంది. సో మీరు ఇప్పుడు చూపించే ఆసనం ఏదైతే ఉందో మీరు ఒక 30 days డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి. రైట్, సో స్టార్ట్ చేద్దాం. సో దీని పేరు వచ్చి అర్ధహలాసనం అంటాం. అర్ధహలాసనం. సో బాడీ అనేది ఎగ్జాక్ట్ గా 90 degrees, అంటే మన ఇంగ్లీష్ లో క్యాపిటల్ L ఆల్ఫాబెట్ ఉంటుంది కదా, ఆ షేప్ లో ఉంటుంది. సో ఫస్ట్ గా ఇది బేసిక్ గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. తర్వాత మనం అనుకున్నట్టుగా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా చేయాలని మనం చూద్దాం. సో ఇప్పుడు అర్ధహలాసనంలో సార్ వితౌట్ సపోర్ట్ చేయబోతున్నారు సార్, ప్లీజ్.
యా సో నేల మీద అంటే కుదిరిన వాళ్ళు అందరూ నేల మీద పడుకోవాల్సిన అవసరం లేదు. నేల మీద వెలికిలా పడుకొని రైట్ మీకు సపోర్ట్ కావాలంటే 2 చేతుల్ని లోవర్ బ్యాక్లో పెట్టేసి 2 లెగ్స్ని ఈ విధంగా పైకి లిఫ్ట్ చేయాలి. రైట్ ఇలా ఎగ్జాక్ట్గా 90 degrees లిఫ్ట్ చేయాలి. ఇలా మీరు స్టార్టింగ్లో ఒక 10 కౌంట్ హోల్డ్ చేసి వీక్ బై వీక్ మెల్లమెల్లిగా 15, 20 అలా కౌంట్ పెంచుకోవచ్చు. మళ్ళీ ఇలా స్లోగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయాలి. సో ఇది మీరు చేసి చూడండి, మీకు తెలుస్తుంది అసలు పొట్ట మీద ఎలా ఎఫెక్ట్ పడుతుంది అనేది. ఓకే రైట్ మీ 2 చేతులు లోవర్ బ్యాక్లో పెట్టండి. బ్యాక్ యా రైట్ 2 లెగ్స్ టుగెదర్ పెట్టండి. రైట్ నీ బెండ్ చేయకుండా స్లోగా లెగ్స్ లిఫ్ట్ చేయండి. సో ఇక్కడ మోస్ట్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నీ అనేది బెండ్ అవ్వదు, నీ స్ట్రైట్గా ఉండాలి. సో ఇలా స్ట్రైట్గా లెగ్స్ స్ట్రైట్గా పెట్టి టోస్ పైకి పాయింట్అవుట్ చేసుకోండి. రైట్ సో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా పొట్ట మీద ప్రెషర్ చాలా వస్తుంది, లెగ్స్ కూడా పెయిన్. మేబీ మీరు అబ్జర్వ్ చేస్తే నాది మొత్తం బాడీ షేక్ అవుతుంది. యా సో చూడడానికి ఈ ఆసన చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. నేను అదే అనుకున్నా మీరు చేస్తున్నారు. చాలా సింపుల్ గా ఉంది, బట్ ఇది చాలా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. చాలా అంటే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అంటే మీ లెగ్స్ వెయిట్ అంతా కూడా మీ పొట్ట మీద పడుతుంది. దీనికి మీరు ఏ జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇలా 90 degrees ఇలా హోల్డ్ చేసి ఇలా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. సో ఇది యాక్చువల్గా చేయాల్సిన ప్రొసీజర్, బట్ ప్రతి వాళ్ళు ఇలా చేయలేరు కాబట్టి ఇది చేయగలిగిన వాళ్ళు చేయండి. దీంట్లో ఫ్లెక్సిబిలిటీస్ ఏంటి, రిలాక్సేషన్స్ ఏంటి అనేది నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకే సార్, ఇప్పుడు విత్ సపోర్ట్ తో చేయబోతున్నారు. విత్ సపోర్ట్ తో చేయబోతున్నాం. వితౌట్ సపోర్ట్ చాలా కష్టం. యాక్చువల్ గా నేనే అనుకునే సార్ చూసి చేయొచ్చు అని, చాలా హార్డ్ ఉంది. సో అందుకని సార్ ఇప్పుడు విత్ సపోర్ట్ తోటి ఎలా చేస్తున్నారో చూద్దాం. సో మీ దగ్గర ఇలాంటి స్ట్రైప్ ఏదైనా ఉంటే దీన్ని పట్టుకొని ఇలా స్ట్రెచ్ చేసి లెగ్స్ 90 degrees లిఫ్ట్ చేయాలి. రైట్ సో ఇలా మీరు కౌంట్ పెట్టుకోండి. మీకు ఆల్రెడీ సపోర్ట్ వచ్చింది కాబట్టి మీరు ఈవెన్ దో దీంట్లో కూడా ఇనిషియల్గా ఒక 15 seconds అలా ట్రై చేయండి. ఒక 1 week 10 days అయిన తర్వాత దాన్ని నెమ్మదిగా 30 secondsకి మూవ్ చేయండి. నెక్స్ట్ 1 minute అలా నెమ్మదిగా మూవ్ చేస్తూ ఇది చూసుకోవాల్సింది ఏంటంటే లెగ్స్ ఎగ్జాక్ట్గా 90 degrees ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మీ పొట్ట మీద ఫుల్గా ప్రెషర్ పడుతుంది, తెలుస్తుంది కదా సార్ ప్రెషర్ పడినట్టు. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ స్లోగా ఇలా రిలాక్స్ అవ్వాలి. సో వ్యూవర్స్ ఒకవేళ కనుక మీ దగ్గర ఈ స్ట్రైప్ లేకపోతే కనుక మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మీ ఇంట్లో చున్నీ కానీ ఏదైనా లాంగ్ స్కార్ఫ్ కానీ కాటన్ది చూసుకోండి. సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే మనం స్ట్రైప్ని వాడామో అదే విధంగా ఇలా మనం చున్నీ వాడి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సేమ్ కాకపోతే ఇది సింథటిక్ ప్లాస్టిక్ కాకుండా కొంచెం కాటన్ అయితే మంచి మీకు గ్రిప్ వస్తుంది. సో ఈ విధంగా ఇలా రోల్ చేసి ఇలా పట్టుకోండి. ఒక ½ minute లేదా 15 seconds చూసుకోండి. బట్ మేక్ షూర్ దట్ మీరు ఖచ్చితంగా ఎంటీ స్టమక్లోనే చేయాలి. ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయండి. ఇమీడియట్గా తిన్న తర్వాత చేస్తే మీకు ఖచ్చితంగా ఆయాసం వస్తుంది. ఓకే సో ఈ చున్నీ అనేది ఎగ్జాక్ట్గా పాదాల మధ్యలో పెట్టుకోండి. యా ఫైన్ యా ఎగ్జాక్ట్. తెలుస్తుందా పట్టు మీద? తెలుస్తుంది సార్. ఇట్లయితే హోల్డ్ చేయగలుగుతున్నాం మొత్తం. యా అంటే ఫస్ట్ మనం ఇంతకుముందు చేసింది వితౌట్ సపోర్ట్. అది కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న వాళ్ళు చేయగలుగుతారు, లేని వాళ్ళు చేయలేరు కాబట్టి మనం వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కొరకు ఈ విధంగా చున్నీతో సపోర్ట్తో చేస్తున్నాము. సో దీన్ని కూడా ఇనీషియల్గా మీ కెపాసిటీని బట్టి లైక్ 5 seconds 10 seconds మీకు ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటే అలా మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే స్లోగా నెమ్మదిగా. సో వ్యూవర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సడన్గా మళ్ళీ లెగ్స్ డ్రాప్ చేయకూడదు, స్లోగా డ్రాప్ చేయాలి. యా సడన్గా డ్రాప్ చేస్తే మీకు ఎక్కడైనా మళ్ళీ మజిల్ క్రామ్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్ నెక్స్ట్ వాల్ సపోర్ట్ తో అన్నారు, దాన్ని ఏ విధంగా చేయాలి? ఫైన్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనం వితౌట్ సపోర్ట్ తో చూపించింది హై అనుకుంటే, ఈ సపోర్ట్ తో చేసింది మీడియం అనుకుంటే ఇంకా లో రేంజ్ అన్నమాట. సో లో రేంజ్ అంటే మన అబోవ్ 50 అబోవ్ 60 ఉన్న వాళ్ళ గురించి, అంటే వాళ్ళకి కొన్నిసార్లు రిస్ట్ పెయిన్ ఉంటుంది, అది హోల్డ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి మనం వాల్ సపోర్ట్ తో చేస్తాం. ఇది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇలా ప్లెయిన్ వాల్ ఏదైనా తీసుకొని ఆ వాల్కి ఈ విధంగా 2 legs ఇలా పెట్టేసి చేతులు ఇలా పర్పెండిక్యులర్ పెట్టి జస్ట్ రిలాక్స్ అయిపోతుంది. సో ఇది 50s ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకైతే వర్కౌట్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే సో మన లెగ్స్ పైన ఉన్నటువంటి బరువు అంతా కూడా మన పొట్ట పైన భాగంలో పడుతుంది కాబట్టి ఇబ్బందికరంగా ఉండొచ్చు కదా సార్? ఇబ్బందికరంగా ఏముండదు, అంటే వెరీ ఫాస్ట్ గా చేసినప్పుడు అలా ఉంటుంది, బట్ గ్రాడ్యువల్ గా ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే ఇబ్బంది ఉండదు. ఓకే సో ఇది కూడా మీ ప్రాక్టీస్ని బట్టి 10 seconds 15 seconds చేస్తూ మెల్లిమెల్లిగా 1 minute 2 minutes వరకు కూడా మీరు ఈ హోల్డింగ్ అనేది పెంచుకోవచ్చు. ఓకే
సార్ మరి యోగాలో ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా మనకి అవైలబుల్గా యా ఉన్నాయా? కనెక్ట్ చేస్తుంటామండి. ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ కనెక్ట్ చేస్తుంటాము. సపరేట్గా వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. తర్వాత వెయిట్ లాస్ కొరకు సపరేట్ డైట్ ప్యాకేజెస్ కూడా మన దగ్గర ఉంటాయి. చాలామంది క్లయింట్స్ మన దగ్గర తీసుకొని మంచి రిజల్ట్స్ కూడా పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో Thank బెల్లీ you. ఫ్యాట్ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు ఈరోజు. నమస్తే. థ్యాంక్ యూ.